we will discuss about chemical bonding, junior inter chemistry. Chemical bonding. What is the chemical bonding? Chemical bond means the attractive force of two atoms or ions. So two ions కానీ atoms మధ్య అట్రాక్టివ్ ఫోర్స్ వలన బైండ్ అయితే ఒక బాండ్ ఫామ్ అయితే దాన్ని కెమికల్ బాండ్ అంటారు. సో కెమికల్ బాండ్ లో ఫస్ట్ థియరీ ఏంటంటే ఎలక్ట్రానిక్ థియరీ ఆఫ్ వ్యాలెన్స్. దీన్నే కొసెల్ లెవిస్ థియరీ అని కూడా అంటారు. కొసెల్ అనే అతను, లెవిస్ అనే ఇద్దరు కూడా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు ఫస్ట్ థియరీ. సో ఈ ఫస్ట్ థియరీలో ఎలక్ట్రోస్టాటిక్ బాండ్ అండ్ కోవలెంట్ బాండ్ ఎలా ఫామ్ అవుతాయి అంటే కొసెల్ అనే అతను ఎలక్ట్రోస్టాటిక్ బాండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ లెవిస్ అనే అతను కోవలెంట్ బాండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇందులో ఇంపార్టెంట్ పోస్టులేట్స్ ఏంటంటే వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్, కోర్ ఎలక్ట్రాన్స్. అకార్డింగ్ టు బోర్స్ అటామిక్ మోడల్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎలక్ట్రాన్స్ అనేటివి షెల్స్ లో రివాల్వ్ అవుతూ ఉంటాయి. ఈ ఎలక్ట్రాన్స్ అనేటివి వ్యాలెన్సీ అవుటర్ మోస్ట్ షెల్ లో ఉండే ఎలక్ట్రాన్స్ ని వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటారు. అదే సెకండ్ వన్ ఇన్నర్ షెల్స్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ ని కోర్ ఎలక్ట్రాన్స్ అంటారని చెప్పి టూ టైప్స్ గా డివైడ్ చేశారు. సో ఎలక్ట్రాన్స్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ కొసెల్, అకార్డింగ్ టు కొసెల్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్, కోర్ ఎలక్ట్రాన్స్ అని టూ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి అని చెప్పి ఈ థియరీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అందులో ఫస్ట్ పాయింట్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటే అవుటర్ షెల్ ఎలక్ట్రాన్స్. వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటే అవుటర్ షెల్ ఎలక్ట్రాన్స్. అదే కోర్ ఎలక్ట్రాన్స్ అంటే ఇన్నర్ షెల్ ఎలక్ట్రాన్స్. దట్ మీన్స్ ఇక్కడ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ మాత్రమే బాండ్ ఫార్మేషన్, కెమికల్ బాండ్ ఫార్మేషన్ లో పార్టిసిపేట్ చేస్తాయి. కోర్ ఎలక్ట్రాన్స్ అనేటివి, ఇన్నర్ షెల్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేటివి కెమికల్ బాండ్ ఫార్మేషన్ లో పార్టిసిపేట్ చేయవు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ చూస్తే సోడియం అటామిక్ నంబర్ 11 లో 1s2 2s2 2p6 3s1 గా ఉంటుంది 11. సో ఈ 1 ఎలక్ట్రాన్ అవుటర్ షెల్ లో ఉన్న ఈ 1 ఎలక్ట్రాన్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటారు. రిమైనింగ్ 6 2 7 8 10 ఎలక్ట్రాన్స్ ఉండే 2p లో ఉన్న 6 ఎలక్ట్రాన్స్, 2s లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్, 1s లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్, ఇవన్నీ కూడా ఇన్నర్ ఎలక్ట్రాన్స్. ఈ ఇన్నర్ ఎలక్ట్రాన్స్ 10 ఎలక్ట్రాన్స్ కూడా కోర్ ఎలక్ట్రాన్స్ అని అంటారు. సో s లో ఉన్న 1 అంటే అవుటర్ మోస్ట్ షెల్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ ని వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అని అండ్ ఇన్నర్ షెల్స్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ ని కోర్ ఎలక్ట్రాన్స్ అని అంటారు. ఈ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ మాత్రమే బాండ్ ఫార్మేషన్ లో పార్టిసిపేట్ చేస్తాయి అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ వన్ సెకండ్ పాయింట్ చూస్తే ఏంటంటే ఈ ఇన్నర్ ఎలక్ట్రాన్స్ అనేటివి బాండ్ ఫార్మేషన్ లో పార్టిసిపేట్ చేయవు అండ్ అవుటర్ షెల్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ మాత్రం బాండ్ ఫార్మేషన్ లో పార్టిసిపేట్ చేస్తాయి. సో ఇక్కడ ఎలక్ట్రోవాలెంట్ బాండ్ అండ్ కోవలెంట్ బాండ్. ఎలక్ట్రోవాలెంట్ బాండ్ అంటే అయానిక్ బాండ్, నథింగ్ బట్ అయానిక్ బాండ్ ఏంటంటే ఇక్కడ ఎలక్ట్రాన్స్ అని వన్ ఆటమ్ అనేది ఎలక్ట్రాన్ ని లాస్ అయితే ఇంకో ఆటమ్ ఎలక్ట్రాన్ ని గెయిన్ చేసుకుంటుంది. సో అక్కడ ఎలక్ట్రోవాలెంట్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. సెకండ్ పాయింట్ చూస్తే ఇక్కడ NH2NP6 ఆక్టేట్ రూల్ అంటాము. అంటే అవుటర్ షెల్ లో ఎలక్ట్రాన్స్ అనేటివి 8 ఎలక్ట్రాన్స్ ఉంటే అప్పుడు వాటికి ఆటమ్ కి స్టెబిలిటీ అనేది ఉంటుంది. అదే లెస్సర్ అంటే ఎక్సెప్ట్ సో జీరో గ్రూప్ ఎలిమెంట్స్ ఏమేమి ఉంటాయి, హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్, రేడాన్ ఉంటుంది. ఎక్సెప్ట్ హీలియం రిమైనింగ్ ఆటమ్స్ అన్ని కూడా NH2NP6 అవుటర్ మోస్ట్ షెల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది NH2NP6 గా ఉంటుంది. అంటే అవుటర్ షెల్ అంటే వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అనేటివి 8 ఎలక్ట్రాన్స్ గా ఉంటాయి. ఈ 8 ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల వాటికి స్టెబిలిటీ అనేది ఉంటుంది. అదే హీలియం చూస్తే హీలియం 2 1s2 అయినా సరే ఇది హైలీ స్టెబిలిటీ 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 8 ఎలక్ట్రాన్స్ ఉంటే నార్మల్ గా స్టెబిలిటీ అనేది ఉంటుంది. కానీ ఎక్సెప్ట్ హీలియం తప్పనిచ్చి మిగిలినవన్నీ కూడా outer shell అంటే outer shell 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, హీలియం కి మాత్రం 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉంటాయి, అయినా సరే దానికి స్టెబిలిటీ ఉంటుందని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ వన్ రిమైనింగ్ అంటే ఎక్సెప్ట్ జీరో గ్రూప్ ఎలిమెంట్స్ అంటే ఇనర్ట్ గ్యాసెస్ కాకుండా రిమైనింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఈ రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్నిటికీ కూడా 8 ఎలక్ట్రాన్స్ కంటే లెస్సర్ గా ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ లెస్సర్ గా ఉన్న ఎలక్ట్రాన్స్ ఉండేవన్నీ కూడా రియాక్టివిటీ కెమికలీ యాక్టివిటీగా ఉంటాయి అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్, అవుటర్ షెల్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ ని వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటారు, ఇన్నర్ షెల్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ ని
కోర్ ఎలక్ట్రాన్స్ అని అంటారు. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ సోడియం తీసుకుంటే సోడియం లెవెల్లో 3s1 అనేది వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్, రిమైనింగ్ 10 ఎలక్ట్రాన్స్ అనేటివి కోర్ ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ వన్ ఇక్కడ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అంటే 3ns2np6 అవుటర్ షెల్ లో వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అనేటివి ns2np6 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంటే వాటికి స్టెబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. దట్ ఈస్ ద జీరో గ్రూప్ ఎలిమెంట్స్, ఇనర్ట్ గ్యాసెస్ అంటాము. అందులో కూడా ఎక్సెప్ట్ హీలియం కి 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉంటుంది, అయినా సరే స్టెబిలిటీ ఉంటుంది. సో రిమైనింగ్ ఎలిమెంట్స్ అంటే జీరో గ్రూప్ ఎలిమెంట్స్ కాకుండా ఇంకా ఏవైతే ఎలిమెంట్స్ ఉంటాయి అవన్నీ కూడా 8 ఎలక్ట్రాన్స్ కంటే తక్కువ ఎలక్ట్రాన్స్ ఉంటాయి అవుటర్ మోస్ట్ షెల్ లో. అంటే బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అనేటివి లెస్సర్ గా ఉంటాయి. అందువల్ల ఇవి కెమికల్లీ యాక్టివిటీ అంటే స్టెబిలిటీ రావాలి అంటే 8 ఎలక్ట్రాన్స్ రావాలి. 8 ఎలక్ట్రాన్స్ రావడానికి ఇక్కడ కెమికల్లీ యాక్టివిటీ అంటే కెమికల్ బాండ్ ఫార్మేషన్ లో పార్టిసిపేట్ చేస్తాయి అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశారు. దట్ ఈస్ ద ఎలక్ట్రానిక్ థియరీ ఆఫ్ వ్యాలెన్సీ, కొసెల్ లెవిస్ థియరీ. కొసెల్ అనే అతను వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్, కోర్ ఎలక్ట్రాన్స్ వాటిలో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ns2np6 ఉంటుందని చెప్పారు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ns2np6 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉండేటివి మాత్రం స్టెబిలిటీగా ఉంటాయి. రిమైనింగ్ ఎలక్ట్రాన్స్ అంటే 8 ఎలక్ట్రాన్స్ కంటే లెస్సర్ గా ఉండేటివన్నీ కూడా కెమికల్లీ యాక్టివ్ గా ఉంటాయి అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నెక్స్ట్ లెవిస్ అనే అతను ఏంటి కోవలెంట్ బాండ్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కోవలెంట్ బాండ్ అంటే మ్యూచువల్లీ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో లెవిస్ డాట్ స్ట్రక్చర్ అంటారు. లెవిస్ డాట్ స్ట్రక్చర్ అంటే ఇక్కడ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి లెవిస్ అనే అతను డాట్ స్ట్రక్చర్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సపోజ్ మనం లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్. సో లిథియం లో 1 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ ఉంటుంది, బెరీలియం లో 2 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, బోరాన్ లో 3 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్, కార్బన్ లో 4 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్, నైట్రోజన్ లో 5 1 pair of electrons, 3 unpaired electrons, oxygen 2 paired electrons, 1 unpaired electrons, 2 unpaired electrons, fluorine లో 3 paired electrons, 1 unpaired electron, neon inert gas configuration 2 electrons, paired electrons ఉంటాయి. అండ్ NH2 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి నియాన్ అనేది ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అంట. దీన్నే లెవిస్ డాట్ స్ట్రక్చర్ అంటాము. సో ఈ డాట్స్ తో చూపించేటివన్నీ కూడా వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్. ఈ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ని డిటర్మైన్ చేయడానికి లెవిస్ డాట్ స్ట్రక్చర్ ని యూస్ చేస్తారు. ఈ లెవిస్ డాట్ స్ట్రక్చర్ లో వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అనేటివి ఎన్ని ఉంటాయని చెప్పి డిటర్మైన్ చేయడానికి ఈ స్ట్రక్చర్ ని యూస్ చేస్తారు. సో లిథియం లో 1 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ ఉంటుంది, బెరీలియం లో 2 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్, బోరాన్ లో 3 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్, కార్బన్ లో 4 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్, నైట్రోజన్ లో 1 pair ఎలక్ట్రాన్స్ అండ్ 3 రిమైనింగ్ 3 ఎలక్ట్రాన్స్ అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్, ఆక్సిజన్ 2 paired electrons, 2 unpaired electrons, fluorine 3 paired electrons, 1 unpaired electrons. So మోస్ట్ కెమికల్లీ రియాక్టివిటీగా ఉంటుంది ఫ్లోరిన్ అనేది. 1 ఎలక్ట్రాన్ ని అది గెయిన్ చేసుకుంటే ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ వస్తుంది. అండ్ నియాన్ అనేది 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి అంటే ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ns2np6 గా ఉంటుంది. దీన్నే ఇదే స్టెబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆక్టేట్ రూల్ అంటాం. ఆక్టేట్ రూల్ అంటే వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అనేటివి 8 ఎలక్ట్రాన్స్ ఉంటే స్టెబిలిటీ ఎక్కువగా ఉంటుంది. దీన్నే ఆక్టేట్ రూల్ అంటాము. ద నెక్స్ట్ వన్ ఫాజన్స్ రూల్. ఫాజన్స్ రూల్స్ అంటే ఇక్కడ టైప్ ఆఫ్ అంటే అయానిక్ బాండ్, కోవలెంట్ బాండ్ వాటి యొక్క నేచర్ ని డిటర్మైన్ చేయడానికి ఈ ఫాజన్స్ రూల్ అనేటివి యూజ్ అవుతాయి. అందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇంక్రీజింగ్ క్యాటయానిక్ సైజ్. క్యాటయాన్, యానియాన్. క్యాటయాన్ అంటే ప్లస్ ఛార్జ్ ఉంటే దట్ ఈస్ ద క్యాటయాన్, మైనస్ ఛార్జ్ ఉంటే యానియాన్. క్యాటయానిక్ సైజ్ అనేది ఇంక్రీజ్ అయితే అయానిక్ నేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇంక్రీజింగ్ క్యాటయానిక్ సైజ్ అనేది ఇంక్రీజ్ అయితే అయానిక్ క్యారెక్టర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సపోజ్ మనం ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఆల్కలీ మెటల్స్ చూస్తే సోడియం, లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీర్షియం, ఫ్రాన్షియం ఉంటాయి. సో సీర్షియం Cs ప్లస్, రుబీడియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీర్షియం, ఫ్రాన్షియం. Na ప్లస్, K ప్లస్,
లిథియం ప్లస్. ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ రుబీడియం ప్లస్ సీసియం ప్లస్. ఇక్కడ టాప్ టు బాటమ్ కి వచ్చే కొద్ది ఏమవుతుంది, అయానిక్ ఏ ఆటమ్ సైజ్ అనేది అటామిక్ రేడియస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సపోజ్ ఇక్కడ లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీసియం ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ తీసుకుంటే లిథియం నుంచి సీసియం కి వచ్చే కొద్ది టాప్ టు బాటమ్ కి వచ్చే కొద్ది గ్రూప్స్ లో అయానిక్ సైజ్ దట్ ఈస్ ద ఆటమ్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు సీసియం యొక్క క్యాటయానిక్ సైజ్ అనేది ఎక్కువగా ఉంటుంది లిథియం తో పోలిస్తే. అప్పుడు ఏమవుతుంది, అయానిక్ క్యారెక్టర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే క్యాటయానిక్ సైజ్ అనేది ఇంక్రీజ్ అయితే అక్కడ అయానిక్ క్యారెక్టర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అయానిక్ క్యారెక్టర్ అంటే అయానిక్ బాండ్ అంటే ఎలక్ట్రాన్స్ అనేది లాస్ అయ్యే కెపాసిటీ ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ లో ఏమవుతుంది, NS2 కాన్ఫిగరేషన్ తర్వాత 1 ఎలక్ట్రాన్ ఉంటుంది అవుటర్ షెల్ లో. అంటే వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ 1 ఎలక్ట్రాన్ మాత్రమే ఉంటుంది. ఆ 1 ఎలక్ట్రాన్ లాస్ అవ్వడం వల్ల ప్లస్ చార్జ్ అనేది వస్తుంది. సో ఈ ప్లస్ చార్జ్ అనేది సీసియం ప్లస్ అంటే క్యాటయానిక్ సైజ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ అయానిక్ నేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ ఫాజన్స్ రూల్ లో. సెకండ్ పాయింట్ ఏంటంటే యానయానిక్ సైజ్. దట్ మీన్స్ యానయానిక్ సైజ్ అంటే మైనస్ చార్జ్ ఉంటే దాన్ని యానయానిక్ సైజ్ అంటాము. యానయానిక్ సైజ్ ఇంక్రీజ్ అయితే కోవలెంట్ నేచర్ ఇంక్రీజ్ అవుతుంది. కోవలెంట్ నేచర్ ఇంక్రీజ్ అవుతుంది. కోవలెంట్ బాండ్ అంటే మ్యూచువల్లీ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అంటే 1 ఎలక్ట్రాన్ అనేది 2 ఆటమ్స్ కూడా షేర్ చేసుకుంటే దాన్ని కోవలెంట్ నేచర్ అంటాము. ఇక్కడ యానయానిక్ సైజ్ ఇంక్రీజ్ అయితే కోవలెంట్ క్యారెక్టర్ ఇంక్రీజ్ అవుతుంది, కోవలెంట్ బాండ్ ఇంక్రీజ్ అవుతుంది. సపోజ్ మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే CaI2, CaBr2, CaF2, CaCl2, F2. హాలోజన్స్ ఇక్కడ ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఇవి హాలోజన్స్ లో యానయాన్స్ అంటే మైనస్ క్యారెక్టర్ ఎక్కువ. అంటే యానయానిక్ సైజ్ అనేది టాప్ టు బాటమ్ కి వచ్చేది కొద్ది ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఫ్లోరిన్ నుంచి అయోడిన్ వరకు ఇంక్రీజ్ అవుతుంది. కాల్షియం ఈజ్ ద సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్. అంటే క్యాటయాన్ అండ్ యానయాన్ ఏంటి I-, Br-, Cl-, F-. ఇక్కడ యానయానిక్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది అంటే ఫ్లోరిన్ నుంచి అయోడిన్ వరకు ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, కోవలెంట్ క్యారెక్టర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే క్యాటయానిక్ సైజ్ ఇంక్రీజ్ అయితే అయానిక్ క్యారెక్టర్ ఇంక్రీజ్ అవుతుంది. సెకండ్ పాయింట్ యానయానిక్ సైజ్ ఇంక్రీజ్ అయితే కోవలెంట్ క్యారెక్టర్ ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే క్యాటయాన్ గానీ యానయాన్ గానీ చార్జ్ అనేది ఎక్కువగా ఉంటే బోత్ అంటే క్యాటయాన్ గానీ యానయాన్ గానీ చార్జ్ అనేది ఎక్కువగా ఉంటే అక్కడ కోవలెంట్ నేచర్ ఎక్కువగా ఉంటుంది. సపోజ్ మనం ఎగ్జాంపుల్ AlCl3 అల్యూమినియం ట్రైక్లోరైడ్ తీసుకుంటే ఇక్కడ చార్జ్ Al+3 ఉంటుంది, Cl- ఉంటుంది. సో ఇక్కడ +3 క్యాటయానిక్ సైజ్ ఎంత +3. అదే సోడియం క్లోరైడ్ తీసుకున్నాం అనుకోండి NaCl+- Na+Cl- 1 మాత్రమే ఉంటుంది. అదే అల్యూమినియం ట్రైక్లోరైడ్ లో తీసుకుంటే ఇక్కడ Al+3 Cl- ఉంటుంది. అంటే ప్లస్ చార్జ్ కానీ మైనస్ చార్జ్ కానీ అంటే క్యాటయాన్ కానీ యానయాన్ కానీ ఏదైనా సరే అక్కడ చార్జ్ అనేది ఎక్కువగా ఉంటుంది, హైగా ఉంటే దానికి కోవలెంట్ నేచర్ ఉంటుంది. అంటే ఇప్పుడు అల్యూమినియం ట్రైక్లోరైడ్ అనేది కోవలెంట్ బాండ్ అండ్ సోడియం క్లోరైడ్ ఈస్ ద అయానిక్ బాండ్. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్, సుడో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్. ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అంటే 8 ఎలక్ట్రాన్స్ ఉంటే outer shell electronic configuration 8 electrons ఉంటే దాన్ని ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అంటాము. అదే pseudo inert gas configuration అంటే 18 electrons ఉంటే దట్ ఈస్ ద pseudo inert gas configuration అంటాము. సపోజ్ ఇక్కడ 8 electrons ఉంటే అది అయానిక్ బాండ్ ఉంటుంది, 18 electrons ఉంటే కోవలెంట్ బాండ్ ఉంటుంది. సపోజ్ ఇక్కడ CaCl2 తీసుకుంటాము అండ్ ZnCl2 తీసుకుంటాం. ZnCl2 ఈస్ ద కోవలెంట్ నేచర్, CaCl2 ఈస్ ద అయానిక్ నేచర్. కాల్షియం అనేది సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్. ఆ జింక్ చూస్తే డి బ్లాక్ ఎలిమెంట్స్ లో మాత్రమే డిలో 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అక్కడే 18 ఎలక్ట్రాన్స్ వస్తాయి. కాబట్టి సూడో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. సూడో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఉంటే కోవలెంట్ నేచర్ ఉంటుంది, కోవలెంట్ నేచర్. అదే కాల్షియం ఇక్కడ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి అయానిక్ నేచర్ గా ఉంటుంది. సో ఇక్కడ ఫాజన్స్ రూల్ ఫస్ట్ ఏంటంటే ఇంక్రీజింగ్ ఆఫ్ క్యాటయానిక్ సైజ్. క్యాటయానిక్ సైజ్ అనేది ఇంక్రీజ్ అయితే అయానిక్ క్యారెక్టర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. మనం ఎగ్జాంపుల్ గా ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ సీసియం ప్లస్ రుబీడియం ప్లస్ పొటాషియం ప్లస్ Na ప్లస్ లిథియం ప్లస్ తీసుకున్నాము. సో ఇక్కడ తీసుకుంటే సీసియం, లిథియం నుంచి సీసియం వరకు అయానిక్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అయానిక్ సైజ్
ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి క్యాటియానిక్ సైజ్ అయానిక్ క్యారెక్టర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అదే సెకండ్ పాయింట్ చూసుకుంటే యానియానిక్ సైజ్ ఇంక్రీజ్ అయితే ఇక్కడ యానియాన్స్ ఏంటంటే అయోడిన్, బ్రోమిన్, క్లోరైడ్ అండ్ ఫ్లోరైడ్. ఇవి యానియానిక్ సైజ్ అనేది ఫ్లోరిన్ నుంచి అయోడిన్ వరకు ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ కోవలెంట్ నేచర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. థర్డ్ పాయింట్ చూస్తే క్యాటియాన్ కానీ యానియాన్ కానీ ఏవైనా సరే వాటి యొక్క ఛార్జ్ అనేది హైగా ఉంటే అంటే ఛార్జ్ +3 -3 ఇలా ఉన్నప్పుడు వాటికి కోవలెంట్ నేచర్ ఉంటుంది. సో ఇక్కడ ఎగ్జాంపుల్ గా అల్యూమినియం ట్రైక్లోరైడ్ కోవలెంట్ బాండ్ ఉంటుంది, సోడియం క్లోరైడ్ అయానిక్ బాండ్ గా ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే 8 ఎలక్ట్రాన్స్ ఉంటే ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అంటాము. ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఉన్నప్పుడు అయానిక్ బాండ్ ఫామ్ అవుతుంది. అది 18 ఎలక్ట్రాన్స్ సుడో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఉంటే కోవలెంట్ బాండ్ ఫామ్ అవుతుంది. దట్ ఈస్ ద Frazan's rules. The next one, types of bonds. First ionic bond, second one covalent bond, third one metallic bond. Ionic bond అంటే ఇక్కడ ఒక atom, 2 atoms మధ్య కెమికల్ బాండ్ ఫామ్ అవుతుంది. ఈ 2 atoms లో ఒక atom ఏం చేస్తుంది, ఎలక్ట్రాన్స్ ని లాస్ అవుతుంది, ఇంకో atom ఎలక్ట్రాన్స్ ని గెయిన్ చేసుకుంటుంది. సో ఇక్కడ సోడియం తీసుకున్నాం అనుకోండి, NaCl తీసుకుంటే సోడియం 11, 1s2, 2s2, 2p6, 3s1, దట్ ఈస్ ద సోడియం. 1 ఎలక్ట్రాన్ లాస్ అయితే ఏమవుతుంది, 1s2 Na ప్లస్ 1s2, 2s2, 2p6. అదే క్లోరైడ్ తీసుకుంటే Cl మైనస్ అంటే 1s2, 2s2, 2p6, 3s2, 3p6. Cl మైనస్ అంటే 1 ఎలక్ట్రాన్ ని గెయిన్ చేసుకుంటుంది. సో 1 ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకుంటే రెండు కూడా ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్. అంటే ఒక ఆటమ్ ఎలక్ట్రాన్ ని లాస్ అయితే ఇంకొక ఆటమ్ ఎలక్ట్రాన్ ని ఆ ఎలక్ట్రాన్ ని గెయిన్ చేసుకుని అక్కడ బాండ్ ఫామ్ అవుతుంది. Na ప్లస్ Cl మైనస్ గివ్స్ రైస్ టు NaCl, దట్ ఈస్ ద అయానిక్ బాండ్. అదే కోవలెంట్ బాండ్ తీసుకుంటే కోవలెంట్ బాండ్ దగ్గర మ్యూచువల్లీ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇప్పుడు హైడ్రోజన్ తీసుకుంటాము, హైడ్రోజన్ లో 1 ఎలక్ట్రాన్ ఉంటుంది, ఇంకో హైడ్రోజన్ అంటే H2 మాలిక్యూల్ ఫామ్ అవ్వాలి అంటే 2 హైడ్రోజన్స్ అనేటివి 1 ఎలక్ట్రాన్ ని మ్యూచువల్ గా షేర్ చేసుకుంటుంది. దట్ ఈస్ ద హైడ్రోజన్ H2 మాలిక్యూల్, దట్ ఈస్ ద కోవలెంట్ బాండ్. అదే క్లోరిన్ తీసుకుంటే Cl, వేలెన్సీ ఎలక్ట్రాన్స్ అనేటివి 1 ఎలక్ట్రాన్, ఇందులో 1 ఎలక్ట్రాన్ అండ్ 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. దట్ ఈస్ ద మ్యూచువల్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఈ 2 ఎలక్ట్రాన్ ఈ క్లోరైడ్ లో ఉన్న 1 ఎలక్ట్రాన్, ఈ క్లోరైడ్ లో ఉన్న 1 ఎలక్ట్రాన్ రెండు కూడా షేర్ చేసుకుని అక్కడ బాండ్ ఫామ్ అవుతుంది. దట్ ఈస్ ద కోవలెంట్ బాండ్. అయానిక్ బాండ్ అంటే ఒక ఆటమ్ ఎలక్ట్రాన్ లాస్ అవుతుంది, ఇంకొక ఆటమ్ అనేది ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకుంటుంది. అదే కోవలెంట్ బాండ్ చూస్తే 2 ఆటమ్స్ కూడా 2 ఎలక్ట్రాన్స్ 1 ఎలక్ట్రాన్ ఇచ్చి షేర్ చేసుకొని బాండ్ ఫామ్ అవుతుంది. దట్ ఈస్ ద కోవలెంట్ బాండ్. నెక్స్ట్ వన్ HCl తీసుకుంటే హైడ్రోజన్ లో 1 ఎలక్ట్రాన్ ఉంటుంది అండ్ క్లోరిన్ లో 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. ఇవి రెండు కూడా షేర్ చేసుకొని HCl బాండ్ ఫామ్ అవుతుంది. దట్ ఈస్ ద కోవలెంట్ బాండ్. ద నెక్స్ట్ వన్ valency bond theory. So ఇక్కడ ionic bond, covalent bond. Next valency bond. First Kossel-Lewis theory, the next one valency bond theory. Valency bond theory ఏం చెప్తుందంటే కోవలెంట్ బాండ్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి హిట్లర్ లండన్ అనే అతను ఈ valency bond థియరీని ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇక్కడ valency షెల్ లో హాఫ్ ఫిల్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ హాఫ్ ఫిల్డ్ ఎలక్ట్రాన్స్ అనేటివి ఓవర్లాప్ అవ్వడం వలన అక్కడ బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది, కోవలెంట్ బాండ్ ఫామ్ అవుతుంది అని చెప్పారు. అంటే ఇక్కడ హాఫ్ ఫిల్డ్ ఎలక్ట్రాన్స్ అంటే 1 ఎలక్ట్రాన్ హాఫ్ ఫిల్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు హాఫ్ ఫిల్డ్ ఎలక్ట్రాన్స్ అనేటివి ఒకదానికొకటి ఓవర్లాప్ అయ్యి అక్కడ బాండ్ ఫార్మేషన్ ఫామ్ అవుతుంది. దట్ ఈస్ ద ఇక్కడ చూస్తే SS అంటే S ఆర్బిటాల్ లో ఉన్న 1 ఎలక్ట్రాన్, ఇంకా అనదర్ ఆటమ్ లో S ఆర్బిటాల్ లో ఉన్న 1 ఎలక్ట్రాన్ రెండు కూడా ఓవర్లాప్ అయ్యి SS సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది. SS ఓవర్లాప్ అంటారు. నెక్స్ట్ వన్ S బ్లాక్. S ఆర్బిటాల్ అనేది స్పిరికల్ షేప్ లో ఉంటాయి, అందుకే ఇక్కడ స్పిరికల్ షేప్ లో మనం రిప్రజెంట్ చేసాము. సో S బ్లాక్ S ఆర్బిటాల్ లో ఉన్న 1 ఎలక్ట్రాన్ అనేది ఓవర్లాప్ అయ్యి SS ఓవర్లాపింగ్ అంటాము. ఇక్కడ సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది. ద నెక్స్ట్ వన్ S ఆర్బిటాల్ లో ఉన్న S ఆర్బిటాల్లో S ఆర్బిటాల్లో ఉన్న అంటే స్పిరికల్ షేప్ S ఆర్బిటాల్లో ఉన్న ఇక
ఎస్ ఆర్బిటాల్ లో ఉన్న 1 ఎలక్ట్రాన్ అండ్ p ఆర్బిటాల్ లో ఉన్న 1 ఎలక్ట్రాన్ రెండు ఆఫిలిడ్ ఎలక్ట్రాన్స్ అనేటివి ఓవర్లాప్ అవ్వడం వల్ల sp ఓవర్లాపింగ్ జరిగి ఇక్కడ సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది. ద నెక్స్ట్ వన్ p ఆర్బిటాల్ లో ఉన్న 1 ఎలక్ట్రాన్ అండ్ p ఆర్బిటాల్ లో ఉన్న 1 ఎలక్ట్రాన్ ఈ రెండు కూడా ఓవర్లాప్ జరగడం వల్ల pp ఓవర్లాపింగ్ జరిగి సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది. దట్ ఈస్ ద వాలెన్సీ బాండ్. వాలెన్సీ బాండ్ అంటే ఇక్కడ ఓవర్లాపింగ్ అంటే ఆఫిలిడ్ ఎలక్ట్రాన్స్ లో s ఆర్బిటాల్లోను p ఆర్బిటాల్స్ లో ఉన్న ఆఫిలిడ్ ఎలక్ట్రాన్స్ అనేటివి ఒకదానికొకటి ఓవర్లాప్ అయి కోవలెంట్ బాండ్ ఫామ్ అవుతుంది అని చెప్పి వాలెన్సీ బాండ్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. The next one, sigma bond, pi bond. Types of bonds. Sigma bond అంటే ఇక్కడ head on overlap, axial అంటే axial wise అది ఓవర్లాప్ అయితే సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ యాక్సిస్ వైజ్ అలాంగ్ ద యాక్సిస్ అక్కడ ఓవర్లాపింగ్ జరిగితే దట్ ఈస్ ద సిగ్మా బాండ్. ఇక్కడ సిగ్మా బాండ్ చూస్తే ఎస్ఎస్ అనేది అలాంగ్ ద యాక్సిస్, ఇక్కడ అలాంగ్ ద యాక్సిస్ ఓవర్లాపింగ్ జరిగి ఎస్ రెండు కూడా స్పిరికల్ షేప్ లో ఉంటాయి. అలాంగ్ ద యాక్సిస్ ఎస్ఎస్ ఓవర్లాపింగ్ జరిగి సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది. ద నెక్స్ట్ వన్ హెడ్ ఆన్ ఓవర్లాప్ అంటారు. హాఫ్ ఫిల్డ్ ఎలక్ట్రాన్స్ అనేటివి హెడ్ ఆన్ ఓవర్లాప్ ఆఫ్ హాఫ్ ఫిల్డ్ ఎలక్ట్రాన్స్ అలాంగ్ ద యాక్సిస్ దట్ ఈస్ కాల్డ్ సిగ్మా బాండ్స్ అంటాము. ఇక్కడ ఎస్ ఆర్బిటల్ స్పిరికల్ షేప్ అండ్ p ఆర్బిటల్ డంబెల్ షేప్ ఉంటుంది. సో ఇక్కడ sp ఓవర్లాపింగ్ అనేది అలాంగ్ ద యాక్సిస్ జరిగితే సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది. ద నెక్స్ట్ వన్ sp ఏవైనా సరే అలాంగ్ ద యాక్సిస్ ఓవర్లాపింగ్ జరిగితే దట్ ఈస్ ద సిగ్మా బాండ్స్ అంటాము. ఇక్కడ sps pp అండ్ dx2 dx2 రెండు కూడా అలాంగ్ ద యాక్సిస్ ఓవర్లాపింగ్ జరిగితే దట్ ఈస్ ద సిగ్మా బాండ్స్ అంటాము. అదే పై బాండ్ చూస్తే ద నెక్స్ట్ వన్ పై బాండ్స్ చూస్తే సైడ్ వైజ్ ఓవర్లాపింగ్. సో ఇక్కడ డంబెల్ షేప్ లో ఇలా ఉన్నాయి. ఈ సైడ్ వైజ్ ఓవర్లాపింగ్ జరిగితే దట్ ఈస్ ద పై బాండ్ అంటాము. ఫస్ట్ పై బాండ్స్ ఫామ్ అవ్వాలంటే సిగ్మా బాండ్ కూడా ఫామ్ అవ్వాలి. సో సిగ్మా బాండ్ అంటే ఏంటంటే అలాంగ్ ద యాక్సిస్ ఓవర్లాపింగ్ జరగాలి అండ్ హెడ్ ఆన్ ఓవర్లాప్ ఆఫ్ హాఫ్ ఫిల్డ్ ఎలక్ట్రాన్స్ ఇన్ అలాంగ్ ద యాక్సిస్ దట్ ఈస్ కాల్డ్ సిగ్మా బాండ్స్. అదే పై బాండ్ అంటే సైడ్ వైజ్ ఓవర్లాపింగ్ ఆఫ్ హాఫ్ ఫిల్డ్ ఎలక్ట్రాన్స్ పర్పెండిక్యులర్ ద యాక్సిస్ దట్ ఈస్ కాల్డ్ పై బాండ్స్ అంటాము. సో పై బాండ్స్ రావాలి అంటే సిగ్మా బాండ్స్ కూడా ఫామ్ అవ్వాలి. దట్ ఈస్ ద ఇక్కడ పై బాండ్స్ చూస్తే పర్పెండిక్యులర్ గా ఓవర్లాపింగ్ అనేది జరగాలి. దట్ ఈస్ ద పై బాండ్. ద నెక్స్ట్ వన్ ఫార్మేషన్ ఆఫ్ నైట్రోజన్ మాలిక్యూల్ తీసుకుంటే నైట్రోజన్ అనేది N2 నైట్రోజన్ మధ్యలో ట్రిపుల్ బాండ్ ఉంటుంది. సో ట్రిపుల్ బాండ్ లో ఫస్ట్ ఇక్కడ ఉన్నది సిగ్మా బాండ్, రిమైనింగ్ 2 బాండ్స్ అనేటివి పై బాండ్స్. సో నైట్రోజన్ అటామిక్ నంబర్ ఎంత అంటే 7, 1s2 2s2 2p3. సో ఇక్కడ 2p3 2 నైట్రోజన్ ఆటమ్స్ అనేటివి మాలిక్యూల్ గా ఫామ్ అవ్వాలి. సో ఇక్కడ p లో 3 ఆఫ్ ఫిల్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. వీటిని ఎలక్ట్రాన్స్ ఎలాగా p లో 3 ఆఫ్ ఫిల్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, s లో 2 పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 1s లో 2 పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ 3 ఎలక్ట్రాన్స్ అనేటివి ఇది px py pz. సో px py pz మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే px py pz 1 నైట్రోజన్ ఆటమ్. సో నెక్స్ట్ నైట్రోజన్ ఆటమ్ తీసుకుంటే px py pz ఇవి రెండు కూడా అలాంగ్ ద యాక్సిస్ ఓవర్లాపింగ్ జరగడం వల్ల ఇక్కడ సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది. అది ఫస్ట్ సిగ్మా బాండ్. నెక్స్ట్ 2 px py pz ఉన్నాయి కదా, ఇవి రెండు కూడా సైడ్ వైజ్ ఓవర్లాపింగ్ జరగడం వల్ల అక్కడ పై బాండ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ 2 py pz అనేటివి రెండు ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 పై బాండ్స్ అనేటివి ఫామ్ అవుతాయి. దట్ ఈస్ ద ఫార్మేషన్ ఆఫ్ నైట్రోజన్ మాలిక్యూల్. నైట్రోజన్ మాలిక్యూల్ లో నైట్రోజన్ 7 అటామిక్ నంబరు 1s2 2s2 2p3 3 ఎలక్ట్రాన్స్ కూడా అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ అనేటివి ఓవర్లాపింగ్ ఎలా జరుగుతుందంటే సైడ్ వైజ్ ఓవర్లాపింగ్, హెడ్ ఆన్ ఓవర్లాపింగ్ ఆఫ్ అలాంగ్ ద యాక్సిస్ అండ్ ఓవర్లాపింగ్ ఆఫ్ సైడ్ వైజ్ చూస్తే పై బాండ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ ఒకటి అలాంగ్ ద
యాక్సిస్ ఓవర్లాప్ అయ్యి సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది. ఇంకా 2 రిమైనింగ్ అనేటివి సైడ్ వైజ్ ఓవర్లాపింగ్ జరగడం వల్ల పై బాండ్స్ అనేటివి ఫామ్ అవుతాయి. ఇక 2 py pz ఈ 2 ఎలక్ట్రాన్స్ కూడా సైడ్ వైజ్ ఓవర్లాపింగ్ జరగడం వల్ల 2 పై బాండ్స్ అనేటివి ఫామ్ అవుతాయి. ఇక్కడ చూస్తే నైట్రోజన్ ఇవి రెండు కూడా పై బాండ్స్, ఇదేమో సిగ్మా బాండ్ అనేది అలాంగ్ ద యాక్సిస్, ఈ పై బాండ్స్ ఇవి రెండు కూడా సైడ్ వైజ్ ఓవర్లాపింగ్ జరిగి N2 మాలిక్యూల్ అనేది ఫామ్ అవుతుంది. ద నెక్స్ట్ వన్ హైబ్రిడైజేషన్ అంటే ఇక్కడ సపోజ్ ద ఇంటర్మిక్సింగ్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఆఫ్ ద సేమ్ ఆటమ్. ఒక సేమ్ ఆటమ్ లో పిలోను ఎస్లోను ఎలక్ట్రాన్స్ ఉంటాయి, పిలోను ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇక్కడ ఆఫ్ ఫిల్డ్ ఎలక్ట్రాన్స్ అయినా తీసుకోవచ్చు లేదా ఎంటీ ఆర్బిటాల్స్ అయినా తీసుకోవచ్చు. ఎంటీ ఆర్బిటాల్స్ కానీ ఆఫ్ ఫిల్డ్ ఎలక్ట్రాన్స్ కానీ ఫిల్డ్ ఎలక్ట్రాన్స్ కానీ ఏవైనా తీసుకొని సేమ్ ఆటమ్ లో ఒకదానికొకటి ఓవర్ ల్యాపింగ్ జరుగుతుంది. అంటే ఇంటర్మిక్సింగ్ ఆఫ్ ఆర్బిటాల్స్, ఒకదానికొకటి ఇంటర్మిక్స్ అయ్యి సేమ్ ఈక్వల్ నంబర్ ఆఫ్ న్యూ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. ఇలా న్యూ ఆర్బిటాల్స్ ఫామ్ అయ్యి ఈక్వలెంట్ ఎనర్జీతో ఇంకో న్యూ ఆర్బిటాల్స్ అనేటివి ఫామ్ అవుతాయి. ఈ ఆర్బిటాల్స్ నే హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ అని అంటారు. సో ఈ హైబ్రిడైజేషన్ టైప్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్ చూస్తే sp హైబ్రిడైజేషన్ ఉంటుంది, sp2 ఉంటుంది, నెక్స్ట్ వన్ sp3d dsp2, sp3d2 and sp3d3. సో టైప్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్. అసలు హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఎలా ఫామ్ అవుతాయి అంటే ఒక ఆటమ్ లో ఉన్న సేమ్ ఈక్వలెంట్ ఎనర్జీతో ఉన్న హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేటివి ఒకదానికొకటి ఇంటర్మిక్స్ అయ్యి న్యూ ఆర్బిటాల్స్ అనేటివి సేమ్ ఎనర్జీ లెవెల్ తో న్యూ ఆర్బిటాల్స్ అనేటివి ఫామ్ అవుతాయి. ఇలా ఫామ్ అవ్వడం వల్ల అందులో 1 ఎలక్ట్రాన్ మళ్ళీ వేరే ఆర్బిటాల్స్ తో మిక్స్ అవుతుంది. ఇది ఈ విధంగా జరగడాన్ని హైబ్రిడైజేషన్ అంటారు. టైప్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్ చూస్తే sp, sp2, sp3, sp3d, dsp2, sp3d2, sp3d3 హైబ్రిడైజేషన్స్ అనేటివి ఉంటాయి. ఇందులో ఒకదానికొకటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తే సపోజ్ అంటే sp రెండు హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఉండేది. సపోజ్ మనం ఎగ్జాంపుల్ చూస్తే ఫస్ట్ వన్ sp హైబ్రిడైజేషన్ కి BeCl2 తీసుకుంటాము. బెరీలియం క్లోరైడ్, బెరీలియం అనేది అటామిక్ నంబర్ 4 ఉంటుంది. సో 4 అంటే 1s2 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా రాయొచ్చు, 1s2 2s2, దట్ ఈస్ ద గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. అదే ఎగ్జైటెడ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ తీస్తే ఎగ్జైటెడ్ స్టేట్ అని చెప్పినప్పుడు స్టార్ సింబల్ తో రిప్రజెంట్ చేస్తాము. 1s2 2s1, ఇక్కడ 2p కూడా ఉంటుంది. 2p లో ఎలక్ట్రాన్స్ లేవు కాబట్టి మనం మెన్షన్ చేయలేదు. ఇప్పుడు ఎగ్జైటెడ్ స్టేట్ అంటే ఇక్కడ 2s లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ లో 1 ఎలక్ట్రాన్ అనేది 2p లోకి జంప్ చేస్తుంది. జంప్ చేసినప్పుడు ఏమవుతుంది, 2s1 2p1 గా ఫామ్ అవుతుంది. సో మనం ఎలక్ట్రాన్స్ ని ఎలా రిప్రజెంట్ చేస్తాము, 1 ఎలక్ట్రాన్ ఉంటుంది, p లో 3 ఆర్బిటాల్స్ ఉంటాయి. ఈ 3 ఆర్బిటాల్స్ లో 1 ఎలక్ట్రాన్ ఉంటుంది అండ్ 1s లో 2 ఎలక్ట్రాన్స్ అనేటివి పెయిర్డ్ గా ఉంటాయి. సో ఇక్కడ బెరీలియం ఎగ్జైటెడ్ స్టేట్ కి ఎందుకు ఎగ్జైటెడ్ స్టేట్ లోనే 1 ఎలక్ట్రాన్ తీసుకొని హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అంటే బెరీలియం క్లోరైడ్ గా ఎందుకు అవుతుందంటే ఇక 2s2 లో 2 ఎలక్ట్రాన్స్ అనేటివి పెయిరప్ అయిపోయాయి. సో పెయిరప్ అయిపోయినప్పుడు ఇంకా అక్కడ కెమికల్ రియాక్షన్స్ అనేటివి జరగదు. సో బాండ్ ఫార్మేషన్ జరగాలి అంటే అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ అనేటివి ఉండాలి. అందుకే ఇక్కడ బెరీలియం లో ఉన్న 2s లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ లో 1 ఎలక్ట్రాన్ అనేది 2p లోకి జంప్ చేస్తుంది. జంప్ చేసినప్పుడు ఏమవుతుంది, 2s లో 1 ఎలక్ట్రాన్ 2p లో 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. సో ఇక్కడ s లో ఉన్న 1 ఎలక్ట్రాన్ p లో ఉన్న 1 ఎలక్ట్రాన్ రెండు కూడా ఇంటర్మిక్స్ అయ్యి ఈ ఆర్బిటాల్స్ రెండు కూడా ఇంటర్మిక్స్ అయ్యి ఏమవుతుంది, sp హైబ్రిడ్ ఆర్బిటాల్స్ గా ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు sp హైబ్రిడ్ ఆర్బిటాల్స్ లో 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. ఈ 1 ఎలక్ట్రాన్ అనేది క్లోరిన్ లో ఉన్న ఇంకో 1 ఎలక్ట్రాన్ తో బాండ్ ఫార్మేషన్ జరిగి అంటే కోవలెంట్ బాండ్ ఫామ్ అవుతుంది, మ్యూచువల్లీ షేరింగ్ అనమాట. ఆ 1 ఎలక్ట్రాన్ తో షేర్ అవ్వడం వల్ల sp హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అండ్ p. క్లోరైడ్ లో లాస్ట్ లో 1 ఎలక్ట్రాన్ ఎక్కడ ఉంటుందంటే p లో ఉంటుంది కాబట్టి sp p హైబ్రిడైజేషన్ జరిగి ఇక్కడ బెరీలియం క్లోరైడ్ అనేది ఫామ్ అవుతుంది. సో క్లోరిన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూస్తే 1s2 2s2 2p6 3s2 3p5. సో ఇక్కడ బెరీలియం ఫస్ట్ బెరీలియం లో sp హైబ్రిడ్ ఆర్బిటాల్స్. s షేప్ ఏంటి, స్పెరికల్ షేప్, p షేప్ డంబెల్ షేప్. ఇవి రెండు ఓవర్లాప్ జరిగి sp హైబ్రిడ్ ఆర్బిటాల్స్ గా కన్వర్ట్ అవుతుంది. sp హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అంటే దట్ ఈస్ ద sp
హైబ్రిడ్ ఆర్బిటాల్స్. ఈ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ లో 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. ఈ 1 ఎలక్ట్రాన్ ఏం చేస్తుంది, క్లోరిన్ తో మ్యూచువల్లీ షేరింగ్ ఆఫ్ అంటే మ్యూచువల్ షేర్ అయ్యి కోవలెంట్ బాండ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ sp హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ని తీసుకొని అండ్ పీతో అంటే క్లోరిన్ తో రియాక్షన్ జరిపి ఇంకా కన్వర్ట్ అవుతుంది బెరీలియం క్లోరైడ్. సో దట్ ఈస్ ద బెరీలియం అనేది sp హైబ్రిడ్ ఆర్బిటాల్స్, క్లోరిన్ అనేది p ఆర్బిటాల్స్. ఇక్కడ sp p హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అండ్ sp p ఓవర్లాపింగ్ జరిగి ఇక్కడ ఒక సిగ్మా బాండ్, ఇక్కడ ఒక సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది. సో బెరీలియం యొక్క స్ట్రక్చర్ చూస్తే క్లోరిన్ ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుందంటే 180 degrees ఉంటుంది. దట్ ఈస్ ద BeCl టు sp హైబ్రిడైజేషన్ అంటాము. సో sp హైబ్రిడైజేషన్ అంటే ఇక్కడ s ఆర్బిటాల్లో ఉన్న 1 ఎలక్ట్రాన్, p ఆర్బిటాల్లో ఉన్న 1 ఎలక్ట్రాన్ రెండు కూడా ఇంటర్మిక్స్ అయ్యి న్యూ ఆర్బిటాల్ గా కన్వర్ట్ అవుతుంది. ఆ న్యూ ఆర్బిటాల్ ఏంటంటే sp హైబ్రిడ్ ఆర్బిటాల్స్. సో s ఈస్ ద స్పిరికల్ షేప్, p డంబెల్ షేప్. ఈ రెండు ఓవర్లాపింగ్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ గా కన్వర్ట్ అయ్యి sp హైబ్రిడ్ ఆర్బిటాల్స్ గా కన్వర్ట్ అవుతుంది. ఈ sp హైబ్రిడ్ ఆర్బిటాల్స్ లో 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. ఈ 1 ఎలక్ట్రాన్ ఏమవుతుంది, క్లోరైడ్ లో ఉన్న p ఆర్బిటాల్స్ 3p ఆర్బిటాల్స్ తో ఓవర్లాపింగ్ జరిగి spp సిగ్మా బాండ్ గా కన్వర్ట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, బెరీలియం క్లోరైడ్ దట్ ఈస్ ద లీనియర్ షేప్, 180 degrees అనేది యాంగిల్ ఉంటుంది. దట్ ఈస్ ద బెరీలియం క్లోరైడ్ స్ట్రక్చర్. sp hybridization. The next one sp2 hybridization తీసుకుంటే sp2 hybridization లో బోరాన్ అటామిక్ నంబర్ 5, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తే 1s2 2s2 2p1, that is the ground state electronic configuration. అదే excited state electronic configuration స్టార్ తో మెన్షన్ చేస్తాము. 1s2 2s1 2p2. సో s లో 1 ఎలక్ట్రాన్ ఉంది, p లో 3 ఆర్బిటాల్స్ ఉంటే 1 ఎలక్ట్రాన్ ఉంది, ఒకటి ఎంటీ ఆర్బిటాల్స్. 1s లో 1 పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఇక్కడ 1s అంటే 2s లో ఉన్న 1 ఎలక్ట్రాన్ ఉన్న ఆర్బిటాల్ అండ్ 2p ఆర్బిటాల్స్, p ఆర్బిటాల్స్ రెండు ఇంటర్మిక్స్ అవ్వడం వలన sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ గా కన్వర్ట్ అవుతుంది. సో మనం స్ట్రక్చర్ వైజ్ తీసుకుంటే s ఆర్బిటాల్ అనేది స్పెరికల్ షేప్ అండ్ p ఆర్బిటాల్ దట్ ఈస్ ద px py ని ఎలా రాసుకోవచ్చు, ఇలా px అండ్ py ఇవి రెండు ఇంటర్మిక్స్ అవడం వల్ల ఒక న్యూ ఆర్బిటల్ దట్ ఈస్ ద sp హైబ్రిడ్ ఆర్బిటాల్స్ గా కన్వర్ట్ అవుతుంది. sp హైబ్రిడ్ ఆర్బిటాల్స్, sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్. ఈ sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ లో 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. ఈ 1 ఎలక్ట్రాన్ క్లోరిన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p6 3s2 3p5. ఈ 1 ఎలక్ట్రాన్ క్లోరైడ్ తో ఉన్న 1 ఎలక్ట్రాన్ తో కోవలెంట్ బాండ్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అండ్ p ఆర్బిటాల్ అంటే డంబెల్ షేప్ తో మెన్షన్ చేస్తే BeCl3 బోరాన్ ట్రైక్లోరైడ్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, దట్ ఈస్ ద sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్. ఈ sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ రెండు కూడా p లో ఉన్న 3p ఆర్బిటాల్స్ తో 1 ఎలక్ట్రాన్ తో మ్యూచువల్లీ షేర్ అయ్యి ఇక్కడ సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది. ఇదేమో బోరాన్ లో sp2. సో ఇక్కడ sp2p హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అయ్యి ఇక్కడ ట్రైగోనల్ బైపిరమిడల్ షేప్ గా ఫామ్ అవుతుంది. ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుందంటే బోరాన్ క్లోరిన్ 120 degrees గా ఉంటుంది. దట్ ఈస్ ద బోరాన్ ట్రైక్లోరైడ్ స్ట్రక్చర్. sp2 hybridization. The next one sp3 hybridization చూస్తే కార్బన్ యొక్క అటామిక్ నంబర్ 6, 1s2 2s2 2p2. ఇక్కడ ఎలక్ట్రానిక్ ఎగ్జైటెడ్ స్టేట్ లో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తే కార్బన్ 1s2 2s1 2p3. s లో ఉన్న 1 ఎలక్ట్రాన్, p లో ఉన్న 3 ఎలక్ట్రాన్స్ అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి.
ఈ ఎస్ పిలో ఉన్న 3 ఎలక్ట్రాన్స్ ఓవర్లాపింగ్ జరిగి అంటే ఇంటర్మిక్స్ అయ్యి న్యూ ఆర్బిటల్స్ గా కన్వర్ట్ అవుతుంది. దట్ ఈస్ ద sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్. sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ చూస్తే ఎస్ అనేది స్పిరికల్ షేప్, ఇక్కడ px py pz తీసుకొని sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ గా కన్వర్ట్ అవుతుంది. sp3 hybrid orbitals s px py pz. సో ఇక్కడ sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ హైడ్రోజన్స్ లో 1s ఎలక్ట్రాన్ ఉంది. ఈ 1s ఎలక్ట్రాన్స్ తో ఓవర్లాపింగ్ జరిగి sp3s ఓవర్లాపింగ్ జరిగి సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది. సో మీథేన్ స్ట్రక్చర్ చూస్తే ఇది sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్. ఇందులో ఎస్ హైడ్రోజన్ లో ఉన్న ఎస్ ఎలక్ట్రాన్ అంటే స్పిరికల్ షేప్, ఇక్కడ సిగ్మా sp3s సిగ్మా sp3s సిగ్మా sp3s సిగ్మా sp3s. సో ఇక్కడ రాస్తే కార్బన్, దట్ ఈస్ ద కార్బన్ కార్బన్ హైడ్రోజన్ హైడ్రోజన్ హైడ్రోజన్. సో యాంగిల్ ఎంత ఉంటుందంటే 109 degrees 28 minutes గా ఉంటుంది. దట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ మీథేన్. CH4 ని మీథేన్ అంటాము. sp3 హైబ్రిడైజేషన్ ఉంటుంది. ఇక్కడ sp3 హైబ్రిడైజేషన్ అంటే s లో ఉన్న 1 ఎలక్ట్రాన్ p లో ఉన్న 3 ఎలక్ట్రాన్స్ ఇంటర్మిక్స్ అయ్యి sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ గా కన్వర్ట్ అవుతుంది. s అండ్ px py pz ఇంటర్మిక్స్ అవ్వడం వల్ల sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ గా కన్వర్ట్ అవుతుంది. ఈ sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేది కార్బన్, ఈ కార్బన్ మళ్ళీ 4 హైడ్రోజన్స్ లో ఒక్కొక్క హైడ్రోజన్ లో 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. అది కూడా ఎస్ లో ఉంటుంది 1s ఎలక్ట్రాన్ లో. సో ఎస్ షేప్ అనేది స్పిరికల్ షేప్, హైడ్రోజన్ హైడ్రోజన్ హైడ్రోజన్. కార్బన్ స్ట్రక్చర్ అనేది ఇలా ఉంటుంది. షేప్ ఇస్ షేప్ జామెట్రీ ఏంటంటే టెట్రాహెడ్రల్ షేప్. టెట్రాహెడ్రల్ షేప్ యాంగిల్ అనేది 109 degrees 28 minutes గా ఉంటుంది. The next one sp3d hybridization. Phosphorus atomic number 15, 1s2 2s2 2p6 3s2 3p3 1s2 2s2 2p6 3s2 3p3. ఇక్కడ 3D కూడా తీసుకుంటాము ఎందుకంటే ఎలక్ట్రాన్స్ అనేటివి PCl5 అన్నారు. సో 5 బాండ్స్ ఫామ్ అవ్వాలి అంటే 5 అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ అనేటివి ఉండాలి. సో 3s లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ పెయిర్డ్, p లో 3 అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, d లో ఎలక్ట్రాన్స్ లేవు, 5 ఆర్బిటాల్స్ ఉంటాయి. సో ఇక్కడ ఫాస్ఫరస్ ఎగ్జైటెడ్ స్టేట్ లో తీసుకుంటే s లో ఉన్న 1 ఎలక్ట్రాన్ అనేది 3D లోకి జంప్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది 1s2 2s2 2p6 3s1 3p3 3d1. s లో ఉన్న 1 ఎలక్ట్రాన్, p లో ఉన్న 3 అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్, d లో ఉన్న 1 అన్పైర్డ్ ఎలక్ట్రాన్. ఇవి మూడు కూడా ఇవి s లో ఉన్న 1 ఎలక్ట్రాన్, p లో ఉన్న 3 ఎలక్ట్రాన్స్, d లో ఉన్న 1 ఎలక్ట్రాన్ ఇంటర్మిక్స్ అయ్యి sp3d హైబ్రిడ్ ఆర్బిటాల్స్ గా కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ చూస్తే s అంటే స్పెరికల్ షేప్, p అంటే px py pz, d అంటే dz స్క్వేర్. ఇవి అన్ని కూడా ఇంటర్మిక్స్ అవ్వడం వల్ల sp3d హైబ్రిడ్ ఆర్బిటాల్స్ గా కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ షేప్ చూస్తే ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్ యొక్క జామెట్రీ ఎలా ఉంటుందంటే ట్రైగోనల్ బైపిరమిడల్ గా ఉంటుంది. సో ఫాస్ఫరస్ క్లోరిన్ లో ఉన్న 3p లో ఉన్న 1 ఎలక్ట్రాన్ తో కోవలెంట్ బాండ్ ఫామ్ అవుతుంది. ట్రైగోనల్ బైపిరమిడల్ క్లోరిన్ క్లోరిన్ దట్ ఈస్ ద ట్రైగోనల్ బైపిరమిడల్. ఇక్కడ యాంగిల్స్ అనేటివి 80 degrees ఉంటుంది, 180 degrees 90 degrees 180 degrees అండ్ 120 degrees గా ఉంటుంది. ట్రైగోనల్ బైపిరమిడల్ షేప్ లో ఉంటుంది. sp3d
హైబ్రిడైజేషన్. సో ఇక్కడ sp3d హైబ్రిడైజేషన్ పాస్పరస్ తీసుకుంటే, పాస్పరస్ పెంటాక్లోరైడ్ తీసుకుంటే వాటి యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 3s2 3p3 d లో 0 ఎలక్ట్రాన్స్. ఎగ్జైటెడ్ స్టేట్ లో ఏమవుతుంది, 1 ఎలక్ట్రాన్ అనేది 3s లో ఉన్న 1 ఎలక్ట్రాన్ 3d లోకి జంప్ చేస్తుంది. అప్పుడు జంప్ చేసినప్పుడు ఏమవుతుంది, s లో ఉన్న 1 ఎలక్ట్రాన్, p లో ఉన్న 3 ఎలక్ట్రాన్స్, d లో ఉన్న 1 ఎలక్ట్రాన్ ఇంటర్మిక్స్ అయ్యి న్యూ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. దట్ ఈస్ ద sp3d హైబ్రిడ్ ఆర్బిటాల్స్. ఈ sp3d హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేటివి p లో ఉన్న పాస్పరస్ sp3d హైబ్రిడ్ ఆర్బిటాల్స్ క్లోరైడ్ లో ఉన్న 3p ఆర్బిటాల్ తో బాండ్ ఫార్మేషన్ ఫామ్ అవుతుంది. దట్ ఈస్ ద కోవలెంట్ బాండ్. సో ఇక్కడ షేప్ ఎలా ఉంటుందంటే ట్రైగోనల్ బైపిరమిడల్ షేప్ ఉంటుంది. యాంగిల్స్ అనేటివి 80 degrees, 90 degrees, 180 degrees, 120 degrees గా ఉంటాయి. దట్ ఈస్ ద sp3d hybridization. The next one sp3d2 hybridization. sp3d2 hybridization తీసుకుంటే సల్ఫర్ అటామిక్ నంబర్ 16, 1s2, 2s2, 2p6, 3s2, 3p4. ఇక్కడ 3d 0 తీసుకున్నాం. సో ఎస్ లో 2 ఎలక్ట్రాన్స్ పెయిర్ అప్ అయి ఉంటాయి అండ్ బి లో 1 పెయిర్డ్ ఎలక్ట్రాన్స్, 2 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్, డి లో 0. సో ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ సల్ఫర్, ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్, సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్ 2 తీసుకుంటా అంటే sp3d2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్. ఇక్కడ sf6 అన్నదంటే ఫ్లోరిన్స్ అనేటివి 6 ఆటమ్స్ ని పార్టిసిపేట్ చేయాలి. సో అందుకే మనకి ఇక్కడ 6 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ కావాలి. 6 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ కావాలి అంటే s లో ఉన్న 1 ఎలక్ట్రాన్, p లో ఉన్న ఇంకో పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ అనేటివి జంప్ చేసి ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ లో ఏమవుతుంది, p లో ఉన్న 1 ఎలక్ట్రాన్ d లోకి జంప్ చేస్తుంది. సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్ లో ఏమవుతుంది, s లో ఉన్న 1 ఎలక్ట్రాన్ అనదర్ d ఆర్బిటాల్ లోకి జంప్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది 1s2 సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్, 1s2, 2s2, 2p6, 3s1, 3p3, 3d2. s లో 1 ఎలక్ట్రాన్, p లో 3 ఎలక్ట్రాన్స్, 3 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్, d లో 2 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్. ఇవి మూడు కూడా s p d ఓవర్లాపింగ్ జరిగి sp3 ఇంటర్మిక్స్ అయ్యి sp3d2 హైబ్రిడ్ ఆర్బిటల్స్ గా కన్వర్ట్ అవుతాయి. సో ఇక్కడ sp3d2 హైబ్రిడ్ ఆర్బిటల్స్ గా కన్వర్ట్ అయ్యాక ఫ్లోరిన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2, 2s2, 2p5. ఇక్కడ 1 ఎలక్ట్రాన్, ఇక్కడ 1 ఎలక్ట్రాన్ అనేది 1 ఎలక్ట్రాన్ రిసీవ్ అంటే గెయిన్ చేసుకుంటే ఏమవుతుంది, ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ వస్తుంది. ఇక్కడ sp3d2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ లో ఉన్న 1 ఎలక్ట్రాన్ తో ఇక్కడ కోవలెంట్ బాండ్ ఫామ్ అవుతుంది ఫ్లోరిన్ తో. ఇక్కడ స్ట్రక్చర్ చూస్తే ఆక్టాహెడ్రల్ స్ట్రక్చర్ ఉంటుంది. సల్ఫర్, ఫ్లోరిన్, 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 సో యాంగిల్ చూసుకుంటే ఇక్కడ 90 degrees, 180 degrees ఉంటాయి. సో షేప్ ఈస్ ద ఆక్టాహెడ్రల్ షేప్. sp3d2 హైబ్రిడైజేషన్, సల్ఫర్ అటామిక్ నంబర్ 16, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూస్తే 3s2, 3p4, 3d0. s లో ఉన్న 1 ఎలక్ట్రాన్, p లో ఉన్న పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ లో 1 ఎలక్ట్రాన్ జంప్ చేసి d లోకి చేంజ్ అయినప్పుడు ఏమవుతుంది, sp3d2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ గా కన్వర్ట్ అవుతాయి. ఈ sp3d2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేటివి ఫ్లోరిన్ లో ఉన్న 2p5 1 ఎలక్ట్రాన్ తో కోవలెంట్ బాండ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ ఆక్టాహెడ్రల్ షేప్ ఉంటుంది. sf6 హైబ్రిడైజేషన్ ఏంటంటే sp3d2 హైబ్రిడైజేషన్. ఇక్కడ యాంగిల్స్ అనేటివి 90 degrees, 180 degrees గా ఉంటాయి. సో pCl5 లో 90 degrees, 120 degrees అండ్ 180 degrees గా ఉంటాయి. సో నెక్స్ట్ వన్ వెస్పర్ థియరీ, VSEPR థియరీ, వాలెన్సీ వెస్పర్ థియరీ అంటాము. సో ఈ వెస్పర్ థియరీ ఏంటంటే లోన్ పెయిర్ ఇక సపోజ్ మనం టెట్రాహెడ్రల్ షేప్ ఉంటుంది. sp3 హైబ్రిడైజేషన్ అయితే టెట్రాహెడ్రల్ షేప్ ఉంటుంది. టెట్రాహెడ్రల్ షేప్ ఉన్నప్పుడు వాటి యొక్క బాండ్ యాంగిల్ అనేది డిక్రీజ్ అవుతుంది వెస్పర్ థియరీ ప్రకారం. అంటే ఇక్కడ లోన్ పెయిర్, బాండ్ పెయిర్ వాటి యొక్క రిపల్షన్స్ వలన అక్కడ బాండ్ యాంగిల్ అనేది డిక్రీజ్ అవుతుంది. సపోజ్ మనం అమోనియా తీసుకుంటే NH3 లో 1 పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ అంటే లోన్ పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇక్కడ బాండ్ ఫార్మేషన్ హైడ్రోజన్,
hydrogen and 1 లోన్ పెయిడ్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ sp3 హైబ్రిడైజేషన్ ఉంటుంది. మామూలుగా sp3 హైబ్రిడైజేషన్ ఉంటే టెట్రాహెడ్రల్ షేప్ ఉండాలి, కానీ ఇక్కడ ఇది పిరమిడల్ షేప్ లో ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వెస్పర్ థియరీ ప్రకారం లోన్ పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల బాండ్ పెయిర్ యొక్క రిపల్షన్స్ తో పోలిస్తే లోన్ పెయిర్ రిపల్షన్స్ అండ్ బాండ్ పెయిర్ అండ్ లోన్ పెయిర్ రిపల్షన్స్ అనేటివి ఆర్డర్ అనేది ఉంటుంది. దాని ప్రకారం చూస్తే బాండ్ పెయిర్ లోన్ పెయిర్ బాండ్ పెయిర్ లోన్ పెయిర్ రిపల్షన్స్ అనేటివి ఉంటాయి. ఈ రిపల్షన్స్ ప్రకారము వాటి యొక్క బాండ్ యాంగిల్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ చూస్తే ఇక్కడ ఇది బాండ్ పెయిర్ అండ్ దట్ ఈస్ ద లోన్ పెయిర్. ఇక్కడ రిపల్షన్స్ జరగడం వల్ల నార్మల్ గా sp3 హైబ్రిడైజేషన్ కి 109 degrees 28 minutes ఉండాలి. సో ఇక్కడ లోన్ పెయిర్ బాండ్ పెయిర్ యొక్క రిపల్షన్స్ వల్ల ఇక్కడ యాంగిల్ అనేది 107 degrees కి డిక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ రిపల్షన్స్ అనేవి అంటే లోన్ పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల వాటి యొక్క బాండ్ యాంగిల్ అనేది డిక్రీజ్ అవుతుంది అండ్ షేప్ జామెట్రీ కూడా చేంజ్ అవుతుంది. సో హైబ్రిడైజేషన్ బట్టి అంటే ఇక్కడ sp3 హైబ్రిడైజేషన్ ఉంటే టెట్రాహెడ్రల్ షేప్ అండ్ sp2 హైబ్రిడైజేషన్ ఉంటే ట్రైగోనల్ బైపిరమిడల్ అండ్ sp హైబ్రిడైజేషన్ ఉంటే లీనియర్ షేప్ ఇలా చెప్తూ ఉంటాము. కానీ అక్కడ ఒకవేళ లోన్ పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటే సపోజ్ మనం వాటర్ మాలిక్యూల్ తీసుకుంటాము H2O లో ఆక్సిజన్ పై 2 లోన్ పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి అండ్ హైడ్రోజన్ ఉంటుంది. ఇక్కడ బాండ్ పెయిర్ లోన్ పెయిర్ యొక్క రిపల్షన్స్ వలన అక్కడ 104 degrees కి డిక్రీజ్ అవుతుంది. హైబ్రిడైజేషన్ మాత్రం sp2 హైబ్రిడైజేషన్ ఉంటుంది. సో షేప్ చూసేసరికి వి షేప్ లో కి కన్వర్ట్ అవుతుంది. సో వెస్పర్ థియరీ ప్రకారం ఏంటంటే ఇక్కడ బాండ్ పెయిర్ అండ్ లోన్ పెయిర్ రిపల్షన్స్ వలన వాటి యొక్క జామెట్రీ అనేది డిక్రీజ్ అవుతుంది అని చెప్పారు. సో ఇక్కడ బాండింగ్ పెయిర్స్ ఇక్కడ బెరీలియం క్లోరైడ్ తీసుకున్నాము. ఇక్కడ బాండ్ పెయిర్స్ ఎన్ని ఉన్నాయి 2. సో ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మనం స్ట్రక్చర్ చూసినప్పుడు బెరీలియం క్లోరైడ్ ఉంటుంది. ఇక్కడ 2 బాండ్ పెయిర్స్ ఉన్నాయి కాబట్టి 2 బాండ్ పెయిర్స్. అదే బోరాన్ ట్రైక్లోరైడ్ తీసుకుంటే 3 బాండ్ పెయిర్స్ ఉంటాయి. సో బోరాన్ క్లోరిన్ 3 బాండ్ పెయిర్స్ ఉంటాయి. అదే మీథేన్ లో 4 ఉంటాయి, అమ్మోనియాలో 3 ఉంటాయి అండ్ H2O వాటర్ లో అమ్మోనియాలో 3 ఉంటాయి, వాటర్ లో 2 ఉంటాయి. సపోజ్ ఇక్కడ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటే అవుటర్ మోస్ట్ షెల్ లో ఉన్న ఎలక్ట్రాన్స్. సో బెరీలియం లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటే బోరాన్ లో 3 ఎలక్ట్రాన్స్, మీథేన్ లో 4 ఎలక్ట్రాన్స్ అండ్ అమ్మోనియాలో 5, వాటర్ లో 6 ఎలక్ట్రాన్స్. ఎందుకంటే ఇక్కడ అమ్మోనియాలో నైట్రోజన్ లో తీసుకుంటే 5, ఇక్కడ 5 లో 3 అనేది అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్, 2 అనేటివి లోన్ పెయిడ్ ఎలక్ట్రాన్స్. అదే H2O లో తీసుకుంటే ఆక్సిజన్ పై 2 పెయిడ్ ఎలక్ట్రాన్స్ అండ్ 2 లోన్ పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. టోటల్ గా ఏమవుతుంది అప్పుడు 6 ఎలక్ట్రాన్స్ అవుతాయి. సో ఇక్కడ లోన్ పెయిర్స్ తీసుకుంటే బెరీలియం డైక్లోరైడ్ లో లోన్ పెయిడ్ ఎలక్ట్రాన్స్ అనేటివి ఉండవు కాబట్టి 0, BCl3 లో కూడా ఉండవు కాబట్టి 0, CH4 లో కూడా 0. అదే అమ్మోనియాకి వచ్చేసరికి 1 లోన్ పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి అండ్ H2O లో 2 లోన్ పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అంటే లోన్ పెయిడ్ ఎలక్ట్రాన్స్ అంటే బాండ్ ఫార్మేషన్ లో పార్టిసిపేట్ చేయనివి అంటే కోర్ ఎలక్ట్రాన్స్ అని చెప్పాం కదా. అంటే వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ హాఫ్ ఫిల్డ్ ఎలక్ట్రాన్స్ కాకుండా ఈ హైబ్రిడైజేషన్ లో పెయిడ్ ఎలక్ట్రాన్స్ కూడా సమ్ టైమ్స్ పార్టిసిపేట్ చేస్తాయి. సో అప్పుడు దాని ప్రకారం చూస్తే ఈ వెస్పర్ థియరీ ప్రకారము బాండ్ యాంగిల్ అంటే వాటి యొక్క రిపల్షన్స్ వలన యాంగిల్ అనేది అండ్ షేప్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇక్కడ చూస్తే బెరీలియం డైక్లోరైడ్ చూస్తే ఇక్కడ లోన్ పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉండవు కాబట్టి 180 degrees అండ్ BCl3 అంటే లీనియర్ షేప్ లో ఉంటుంది. ఆ బోరాన్ ట్రైక్లోరైడ్ 120 degrees ఉంటుంది. అండ్ మీథేన్ చూస్తే sp3d 109.5 degrees ఉంటుంది. అదే అమ్మోనియా తీస్తే sp3 హైబ్రిడైజేషన్ ఉంటుంది. sp3 హైబ్రిడైజేషన్ ఉంటే 109.5 degrees ఉండాలి బాండ్ యాంగిల్, బట్ ఇక్కడ 107 degrees ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ లోన్ పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి 1 ఉంది. ఈ 1 లోన్ పెయిడ్ ఎలక్ట్రాన్స్ కి అండ్ బాండ్ పెయిర్స్ కి రిపల్షన్స్ వలన అక్కడ బాండ్ యాంగిల్ అనేది డిక్రీజ్ అవుతుంది. దట్ ఈస్ ద 107 degrees. అండ్ షేప్ కూడా చూస్తే ఇక్కడ పిరమిడల్ షేప్ ఉంటుంది, ఇదేమో టెట్రాహెడ్రల్ షేప్ ఉంటుంది. sp3 హైబ్రిడైజేషన్ ఉన్న ఇక్కడ మాత్రం sp3 హైబ్రిడైజేషన్ ఉన్న ట్రైగోనల్ పిరమిడల్ షేప్ లో ఉంటుంది.
ద నెక్స్ట్ వన్ H2O తీసుకుంటే 105 degrees ఉంటుంది. అండ్ ఇక్కడ 2 లోన్ పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ 2 లోన్ పెయిడ్ ఎలక్ట్రాన్స్ అండ్ బాండ్ పెయిర్స్ కి రిపల్షన్స్ వలన 105 degrees అనేటివి, అంటే sp2 హైబ్రిడైజేషన్. నార్మల్ గా sp2 హైబ్రిడైజేషన్ కి ఇదేమో sp2 హైబ్రిడైజేషన్ కి 120 degrees ఉండాలి, బట్ ఇక్కడ 105 degrees ఉంది. ఎందుకంటే 2 లోన్ పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల లోన్ పెయిడ్ కి బాండ్ పెయిడ్ కి రిపల్షన్స్ వలన 105 degrees కి వస్తుంది. సో ఇక్కడ షేప్ చూస్తే బెరీలియం డైక్లోరైడ్ లీనియర్ షేప్ లో ఉంటుంది. బెరీలియం BeCl ఇలా ఉంటుంది. అండ్ BCl3 తీసుకుంటే షేప్ బోరాన్ క్లోరిన్ క్లోరైడ్, దట్ ఈస్ ద ట్రైగోనల్ ప్లేనార్. అండ్ ఫోర్త్ వన్ మీథేన్ స్ట్రక్చర్ తీసుకుంటే టెట్రాహెడ్రల్ షేప్ లో ఉంటుంది. అదే అమ్మోనియా ట్రైగోనల్ బైపెండ్, ఇదేమో లోన్ పెయిడ్ ఎలక్ట్రాన్స్, రిమైనింగ్ 3 హైడ్రోజన్స్ తో ఉండేటివి బాండ్ పెయిర్స్. సో ఈ షేప్ ఏమంటామంటే పిరమిడల్ షేప్ అంటాము. అదే వాటర్ మాలిక్యూల్ తీసుకుంటే ఇవి రెండు కూడా లోన్ పెయిడ్ ఎలక్ట్రాన్స్, ఇక్కడ హైడ్రోజన్స్ తో బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. దట్ ఈస్ ద బెంట్ స్ట్రక్చర్ V షేప్ అని కూడా అంటాం. దట్ ఈస్ ద వెస్పర్ థియరీ, VSEPR థియరీ అంటాము. VSEPR థియరీ ప్రకారం ఏంటంటే ఇక్కడ లోన్ పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల, ఏదైనా మాలిక్యూల్ లోన్ పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల లోన్ పెయిర్ కి అండ్ బాండ్ పెయిర్ కి రిపల్షన్స్ వల్ల వాటి యొక్క బాండ్ యాంగిల్ అనేది చేంజ్ అవుతుంది అండ్ షేప్ కూడా చేంజ్ అవుతుంది. దట్ ఈస్ ద వెస్పర్ థియరీ. The next one, molecular orbital theory. So molecular orbital theory ప్రకారం ఏంటంటే ఆక్సిజన్ నైట్రోజన్ వాటి యొక్క బాండ్ ఆర్డర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. బాండ్ ఆర్డర్ అంటే నైట్రోజన్ కి మధ్య ఎన్ని బాండ్స్ ఫామ్ అవుతాయి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడ మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ లాస్ట్ థియరీ అన్నమాట. సో ఇక్కడ కెమికల్ బాండ్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇవన్నీ వచ్చాయి. ఫస్ట్ వన్ ఏంటి, కొసెల్ లెవిస్ థియరీ. కొసెల్ లెవిస్ థియరీ ప్రకారం కోర్ ఎలక్ట్రాన్స్, వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్, నెక్స్ట్ వాటి యొక్క అంటే కోర్ ఎలక్ట్రాన్స్ అనేటివి బాండ్ ఫార్మేషన్ లో పార్టిసిపేట్ చేయవు. ఇలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చి అయానిక్ బాండ్, కోవలెంట్ బాండ్ ఉంటుంది. అయానిక్ బాండ్ అంటే ఒక ఆటమ్ అనేది ఎలక్ట్రాన్స్ ని లాస్ అవుతుంది, ఇంకొక ఆటమ్ అనేది ఎలక్ట్రాన్ ని గెయిన్ చేసుకుని అక్కడ బాండ్ ఫామ్ అయితే, దట్ ఈస్ ద అయానిక్ బాండ్. అండ్ కోవలెంట్ బాండ్ అంటే 2 ఆటమ్స్ కూడా ఎలక్ట్రాన్స్ ని మ్యూచువల్ గా షేర్ చేసుకుంటే, దట్ ఈస్ ద కోవలెంట్ బాండ్. ద నెక్స్ట్ వన్ ఫాజన్స్ రూల్, అంటే అయానిక్ క్యారెక్టర్ ఎలాగా, కోవలెంట్ క్యారెక్టర్ ఎలాగా, అంటే అయానిక్ క్యారెక్టర్ ఎలా ఫామ్ అవుతుంది, కోవలెంట్ క్యారెక్టర్ ఎలా ఫామ్ అవుతుంది అండ్ దేనికి ఎంత ప్రిఫరెన్స్ ఉంటుంది అని చెప్పేవే ఫాజన్స్ రూల్. ఫాజన్స్ రూల్ లో ఫస్ట్ పాయింట్ ఏంటి, క్యాటయానిక్ సైజ్ ఇంక్రీజ్ అయితే కోవలెంట్ క్యారెక్టర్, క్యాటయానిక్ సైజ్ ఇంక్రీజ్ అయితే కోవలెంట్ క్యారెక్టర్ ఇంక్రీజ్ అవుతుంది. క్యాటయానిక్ సైజ్ ఇంక్రీజ్ అయితే అయానిక్ క్యారెక్టర్ ఇంక్రీజ్ అవుతుంది. అదే ఆనయానిక్ సైజ్ ఇంక్రీజ్ అయితే కోవలెంట్ క్యారెక్టర్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అండ్ సూడో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఇనర్ట్ గ్యాస్ అయితే 8 ఎలక్ట్రాన్స్, సూడో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అంటే 18 ఎలక్ట్రాన్స్. 18 ఎలక్ట్రాన్స్ ఉంటే అక్కడ కోవలెంట్ నేచర్ ఉంటుంది, 8 ఎలక్ట్రాన్స్ ఉంటే అయానిక్ నేచర్ ఉంటుంది. నెక్స్ట్ క్యాటయాన్, ఆనయాన్ రెండింటి పైన కూడా చార్జ్ అనేది హైగా ఉంటే అది కోవలెంట్ క్యారెక్టర్ ఉంటుంది. సో నెక్స్ట్ వన్ వ్యాలెన్సీ బాండ్ థియరీ. వ్యాలెన్సీ బాండ్ థియరీ ప్రకారము హాఫ్ ఫిల్డ్ ఎలక్ట్రాన్స్ అనేటివి సైడ్ వైజ్ ఓవర్లాపింగ్ అండ్ హెడ్ ఆన్ ఓవర్లాపింగ్ జరుగుతుంది. యాక్సియల్ అంటే అలాంగ్ ద యాక్సిస్ ఓవర్లాప్ జరిగితే దట్ ఈస్ ద సిగ్మా బాండ్, అండ్ సైడ్ వైజ్ ఓవర్లాపింగ్ జరిగితే దట్ ఈస్ ద పై బాండ్. సో నెక్స్ట్ వన్ వెస్పర్ థియరీ. వెస్పర్ థియరీ ప్రకారం ఏంటి, లోన్ పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ లోన్ పెయిడ్ ఎలక్ట్రాన్స్ బాండ్ పెయిడ్స్ కి రిపల్షన్స్ వలన వాటి యొక్క బాండ్ ఫార్మేషన్ అనేది వాటి యొక్క షేప్ అండ్ యాంగిల్స్ అనేటివి డిక్రీజ్ అవుతుంది అండ్ చేంజ్ అవుతుంది. అంటే హైబ్రిడైజేషన్ sp3 ఇలా ఉన్నా సరే వాటి యొక్క షేప్ అనేది చేంజ్ అవుతుంది. దట్ ఈస్ ద లోన్ పెయిర్ అండ్ బాండ్ పెయిర్ యొక్క రిపల్షన్స్. లాస్ట్ వన్ మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ. ఈ మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ ప్రకారం సపోజ్ ఇక్కడ N2 మాలిక్యూల్ తీసుకుంటాం. ఫస్ట్ N2 తీసుకున్నామంటే నైట్రోజన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p3. సో ఆక్సిజన్ కి 1s2 2s2 2p4. ఫస్ట్ ఆఫ్ ఆల్ నైట్రోజన్ మాలిక్యూల్ తీసుకున్నాం. నైట్రోజన్ మాలిక్యూల్ తీసుకుంటే మాలిక్యులర్ ఆర్బిటల్ స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి అంటే increasing energy.
సో ఇక్కడ మాలిక్యూల్స్ ఫామ్ అవ్వడానికి ఫస్ట్ వన్ 1s 2s 2p 2p. సో నైట్రోజన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p 3. ఫస్ట్ ఎలక్ట్రాన్స్ ఎంటర్ అయ్యాక తర్వాత పేరప్ అవుతాయి. సో ఇక్కడ కూడా నైట్రోజన్, ఇది ఒక నైట్రోజన్ ఆటమ్, ఇది నైట్రోజన్ ఆటమ్ అటామిక్ కాన్ఫిగరేషన్, ఇదేమో N2 మాలిక్యూల్ కాన్ఫిగరేషన్. సో ఇక్కడ 1 ఎలక్ట్రాన్ ఉంటుంది, 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 1s2 2s2 2p 3, 1s2 2s2 2p 3. సో మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ ప్రకారం 1s లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్, ఈ 1s లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ అంటే 2 నైట్రోజన్ ఆటమ్స్ కలిపి N2 మాలిక్యూల్ గా కన్వర్ట్ అవుతుంది. సో ఈ 2 ఎలక్ట్రాన్స్ దట్ ఈస్ ద N2 మాలిక్యూల్ గా కన్వర్ట్ అవుతుంది. సిగ్మా 1s2, ఇది సిగ్మా 1s2, ఇదేమో సిగ్మా స్టార్ 1s2. స్టార్ తో మెన్షన్ చేసిన దాన్ని ఏమంటామంటే యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్, నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ అంటాము. స్టార్ మెన్షన్ చేయకుండా ఉండేటివి బాండింగ్ ఎలక్ట్రాన్స్ అంటాము. సపోజ్ అదే విధంగా 2s లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్, ఈ నైట్రోజన్ ఆటమ్ లో ఉన్న 2s లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ రెండు కూడా 2 ఎలక్ట్రాన్స్ అనేవి. ఇదేమవుతుంది సిగ్మా 2s 2 సిగ్మా స్టార్ 2s 2. ఇక్కడ చూస్తే పై 2p2 x equal to pi 2p2 by sigma 2p2 z. సో ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ 2 ఎలక్ట్రాన్స్, ఇక్కడ ఏమయ్యాయి, ఇక్కడ 3 ఎలక్ట్రాన్స్ 6 ఎలక్ట్రాన్స్. ఈ 6 ఎలక్ట్రాన్స్ పేరప్ అయిపోయాయి. పేరప్ అయిపోయినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఇవేమో ఇవి స్టార్ తో మెన్షన్ చేసిన వాటిని నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ అంటాం. ఒక ఫార్ములా అని చెప్పారు, ఏంటంటే NB మైనస్ NA by 2. సో NB మైనస్ NA, NB అంటే బాండింగ్ ఎలక్ట్రాన్స్, యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ బాండింగ్ ఎలక్ట్రాన్స్ నైట్రోజన్ అటామిక్ కాన్ఫిగరేషన్ తీసుకుంటాం అండ్ అటామిక్ కాన్ఫిగరేషన్ తీసుకుని తర్వాత N2 మాలిక్యూల్ లో కూడా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తాము. వాటి యొక్క స్ట్రక్చర్ ప్రకారం ఇక్కడ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా రాయొచ్చు అంటే కింద ఉన్న వాటిని సిగ్మా, తర్వాత సిగ్మా స్టార్, తర్వాత సిగ్మా స్టార్, ఇలాగా స్టార్ తో మెన్షన్ చేసిన వాటిని యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ అంటాం. సో ఇక్కడ N2 యొక్క ఎలక్ట్రానిక్ మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ ప్రకారం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తే సిగ్మా 1s2 సిగ్మా స్టార్ 1s2, the next one sigma 2s2, the next one sigma star 2s2, next one pi 2p2x equal to pi 2p2y, pi 2p2x equal to pi 2p2y. next one sigma 2p2z. ఇక్కడ స్టార్ తో మెన్షన్ చేసినవి 4 ఎలక్ట్రాన్స్. సో బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి, 2 4 5 6 7 8 9 10. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే NB అంటే బాండింగ్ ఎలక్ట్రాన్స్ 10 అండ్ యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని 2 యాంటీ బాండింగ్ అంటే స్టార్ తో మెన్షన్ చేసినవి ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్, టోటల్ 4 ఎలక్ట్రాన్స్ బై 2. సో 10 మైనస్ 4 6 by 2 అంటే 3. అంటే నైట్రోజన్ మధ్య బాండ్ ఆర్డర్ ఎంత ఉందంటే 3 ఉంది. అంటే నైట్రోజన్ కి మధ్యలో ఎన్ని బాండ్స్ ఉంటాయి, 3 బాండ్స్ ఉంటాయి. దట్ ఈస్ ద బాండ్ ఆర్డర్. సో బాండ్ ఆర్డర్ ని మనం డిటర్మైన్ చేయడానికి ఈ మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ ప్రకారం ఈ స్ట్రక్చర్ ని మనం నోట్ చేసుకోవాలి. ఈ స్ట్రక్చర్ ప్రకారం ఏంటి, ఆటమ్స్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసి దాని నుంచి మళ్ళీ N2 మాలిక్యూల్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసి మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా చెప్తాం, సిగ్మా 1s సిగ్మా స్టార్, సిగ్మా 2s సిగ్మా స్టార్ 2s, pi 2p2x pi 2p2y సిగ్మా 2p2z. నెక్స్ట్ వన్ ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేటివి 6 ఉన్నాయి కాబట్టి ఇక్కడతో స్టాప్ అయిపోయింది. ఇంకా ఫర్దర్ గా ఇంకా ఎలక్ట్రాన్స్ కావాలి అంటే ఇక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, అంటే ఇక్కడ కూడా ఫిల్ అవుతాయి. సో ఫిల్ అయిన దాని ప్రకారం మనం ఇక్కడ రాసుకుంటాం. సో ఇక్కడ చూస్తే 1s ఏమవుతుంది, సిగ్మా 1s2, ఇక్కడ సిగ్మా స్టార్ 1s2, సిగ్మా 2s2, సిగ్మా స్టార్ 2s2, నెక్స్ట్ pi 2p2x pi 2p2y అండ్ సిగ్మా 2p2z.
జెడ్. ఇంకా ఇక్కడ ఏంటంటే మొత్తం కూడా పెయిడ్ ఎలక్ట్రాన్స్, అంటే అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ అనేటివి లేవు. అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఎప్పుడు వస్తాయంటే ఇప్పుడు 2 ఎలక్ట్రాన్స్ ఇంకా నెక్స్ట్ తీసుకున్నాం, ఆక్సిజన్ కానీ అండ్ ఫ్లోరిన్ కానీ తీసుకున్నాం. ఫ్లోరిన్ కానీ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, 2 ఎలక్ట్రాన్స్ అనేటివి ఇక్కడ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ గా ఉన్నాయి. అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ గా ఉంటే అప్పుడు మ్యాగ్నెటిక్ బిహేవియర్ అనేది ఉంటుంది. సో అంటే దాని ప్రకారం చూస్తే నైట్రోజన్ అనేది డయామాగ్నెటిక్ నేచర్ గా ఉంటుంది, ఎందుకంటే ఫుల్లీ పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ లేవు కాబట్టి ఇక్కడ డయామాగ్నెటిక్ నేచర్. అండ్ బాండ్ ఆర్డర్ ఎంత ఉంటుందంటే 3 గా ఉంటుంది నైట్రోజన్. సపోజ్ ఈ విధంగానే O2 మాలిక్యూల్ కి, హీలియం కి, హైడ్రోజన్ కి ఇలాగా మాలిక్యులర్ ఆర్బిటాల్ స్ట్రక్చర్ ప్రకారము వాటి యొక్క బాండ్ ఆర్డర్ ని అండ్ మ్యాగ్నెటిక్ బిహేవియర్ ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో ఇది నైట్రోజన్ యొక్క మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్ అంటాము. ద నెక్స్ట్ వన్ మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్ ఆఫ్ O2 మాలిక్యూల్ తీసుకుంటాము. O2 మాలిక్యూల్ తీసుకుంటే ఆక్సిజన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p4. సేమ్ అదే విధంగా మాలిక్యులర్, కానీ ఆక్సిజన్ కి సమ్ చేంజెస్ అన్నమాట, ఎందుకంటే నైట్రోజన్ కి ఆక్సిజన్ కి ఇక్కడ π2p2x 2p2y దగ్గర సిగ్మా 2p2z అనేది కిందకు వస్తుంది. సో 1s సో నైట్రోజన్ కి ఇక్కడ π2p2x 2p2y ఉంటుంది. ఆక్సిజన్ కి చూస్తే π2p2 సిగ్మా 2p2x ఫస్ట్ వచ్చి తర్వాత π2p2y π2p2z వస్తుంది. ఆక్సిజన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p4 1 పెయిడ్ ఎలక్ట్రాన్స్. సేమ్ అదే విధంగా 1s2 2s2 2p4. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ అయ్యాక ఇక్కడ 1 ఎలక్ట్రాన్ మాత్రమే ఎంటర్ అవుతుంది. ఎన్ని ఉన్నాయి టోటల్ గా 4 8 2 3 4 5 6 7 8. ఇక్కడ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి దట్ ఈస్ ద పారామాగ్నెటిక్ నేచర్ ఉంటుంది. N2 అనేది డయామాగ్నెటిక్ నేచర్ ఉంటుంది, O2 అనేది పారామాగ్నెటిక్ నేచర్ ఉంటుంది. అంటే అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల మ్యాగ్నెటిక్ అంటే మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ ప్రకారం మ్యాగ్నెటిక్ బిహేవియర్ చెప్పొచ్చు అండ్ బాండ్ ఆర్డర్ కూడా అండ్ బాండ్ లెంగ్త్ కూడా డిటర్మైన్ చేయొచ్చు. దట్ ఈస్ ద మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ. థ్యాంక్ యూ.